ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. దైవజనమా, ఈ మాట చదివిన వెనువెంటనే నీ హృదయం ఉప్పొంగిందా? అపోస్తుడైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి ఈ మాట చెప్పినప్పుడు ఎక్కడున్నాడో నువ్వు ఎరుగుదువా? ఈరోజు నీ మాట చదవగా అబ్బా ఏంటి ఆశీర్వాదం గురించి చెప్పలేదు పాస్టర్ గారు, ఈరోజు ఆనందించమన్నాడు. ఎలా ఆనందించగలను? ఒక పక్క అప్పులు, ఒక పక్క నిందలు, ఒక పక్క పిల్లల ఫీజులు, ఒక పక్క శరీర బలహీనతలు, ఒక పక్క భార్య సమస్య, ఒక పక్క భర్త సమస్య. ఏంటి ఈరోజు ఉదయకాలము వాగ్దానం ఏదో చెప్తాడనుకుంటే ఈ మాట చెప్పాడు. అవునా? ఈ మాటలో ఉన్న పవర్ఫుల్ వాడేంటో తెలుసా? ఈ మాట ఎప్పుడు రాశాడు పౌలు గారు తెలుసా? చెరసాలలో ఉన్నాడు, బందీ గృహంలో బంధించబడ్డాడు. ఏమండి, అక్కడ ఉండి ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తున్నాడు. ఏమని తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డారా, నేను ఎక్కడున్నానో తెలుసా? చెరసాలలో ఉన్నాను. ఏమండి, చెరసాలంటే నువ్వేదో అనుకుంటున్నావు. ఇదిగో 3 ఫీట్ల హైటు, 3 ఫీట్ల వెడల్పు ఉంటుందంట ఇంచుమించుగా. అప్రాక్సిమేట్ నాకు తెలియదు, కానీ అంటే మనిషి లేచి నుంచోలేడు, కనీసం పనుకోలేడు. ఇలాగ అందుకనే పౌలు గారు అంట వంగి వంగి నడుము ఇలా వంగిపోయి ఉంటుందంటండి. చూసారా? బాత్రూమ్ కూడా, వాష్రూమ్కి వెళ్ళాలంటే ఎక్కడో తెలుసా? ఆయన పక్కనే ఒక దారి ఉంటుందంట, అక్కడే వాష్రూమ్కి వెళ్ళాలి. ఒక బకెట్ నీళ్ళు ఇస్తారంట. ఒకవేళ కాలు జారి ఆ బకెట్ పోతే మరలా రేపు ఉదయకాలం వచ్చే వరకు ఆ వాష్రూమ్ అక్కడే, ఆ బాత్రూమ్ అక్కడే, ఆ స్మెల్ అక్కడే. అసలు భయంకరమైన పరిస్థితి, మనం తట్టుకోలేం. అలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ పూర్ణుడై అంటాడు, ఆనందించండి. నేను మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఆనందించేవాడు డబ్బును బట్టి ఆనందించండి, నో. ఆనందించండి బలాన్ని బట్టి ఆనందించండి, నో. ఆనందించండి, మరలా చెప్తున్నాను, కుల బలాన్ని బట్టి, నో. ప్రభువును బట్టి ఆనందించుదువుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ప్రభువును బట్టి ఆనందించాలో తెలుసా? ఆయన పేరు నజరేయుడైన యేసు. సర్వశక్తి కలిగిన దేవుడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా నీ జీవితంలో చేయగలడు. ఒక మాట విని మోషే దైవజనుడు మాట విని ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానాను ప్రయాణంలో 40 సంవత్సరాలు నీటికి కొరత లేదు. ఆహారం మన్నా పరలోకం నుండి కురిపించాడు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు, యోర్దానును దాటించాడు, మృత సముద్రాన్ని దాటించాడు, యెరికోని దాటించాడు, కానానులో అడుగు పెట్టించాడు. నా దేవుని కృప నీ మీద నిలిచి ఉండునుగాక. ఏవండి, హబక్కూకు గ్రంథంలో కూడా అంటాడు కదా, నేను నా దేవుడైన యెహోవాను బట్టి ఆనందిస్తా. పశువులు శాలలో లేకపోయినా, వరి ధాన్యం ఇంటికి రాకపోయినా, ఎటువంటి పరిస్థితులైన ప్రభువును బట్టి ఆనందించు. నిశ్చయముగా నీ జీవితంలో ఆనందించుట ద్వారా నీకు బలము కలుగుతుంది. ఆ బలము నీకు సామర్థ్యాన్ని కలగచేసి నీ నోటి నిండా నవ్వును నా దేవుడు కలిగించునుగాక. చెరసాలలో ఉన్నప్పుడు రాసిన ఈ యొక్క మాట ఈ రోజున చాలా మంది సెల్ ఫోన్ బట్టి ఆనందిస్తున్నారుగా. ఒక్క అమ్మాయి గనక ఐ లవ్ యూ మై డియర్ అందరిక, అబ్బా ఇక వాడికి నిద్ర ఉండదు. 2 రోజులైనా నిద్రపోడు. మరలా ఎప్పుడు ఆ ఫోన్ వస్తుందో తర్వాత తెలుస్తుంది. తమ్ముడా, చుక్కలు ఎలాగుంటాయో నీకు తెలియదు కదా, చూపిస్తారు. జాగ్రత్త. సిస్టర్ అయినా, బ్రదర్ అయినా, ఈ వాక్యం వింటున్న వివాహమైన వాళ్ళైనా, ఎవరైనా సరేనండి, దేనిని బట్టి అయినా ఆనందం కొంతకాలమే. ప్రభువులో ఆనందం నిత్య నిత్యం, యుగ యుగాలు నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆ కిందే అంటాడు, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందించగలిగితే, నీ సహనమును బట్టి నీ కార్యాలన్నిటిని ప్రభు సమకూర్చునుగాక. దేవుడు ఈ మాటలు నీ జీవితంలో ఫలింపచేసి ఆనందించుదువుగాక. ఆమేన్.
ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రం. నీలో ఆనందించి ఆస్వాదించి నీ ద్వారా బలం పొందుకొని అనేకులకు సాక్షిగా నిలబెట్టమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అనే దైవ వర్తమానాలు వింటున్నారు కదూ అమ్మా. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో నలుగురింటికి వెళ్ళి బైబిల్ పట్టుకొని స్వార్థ చెప్పే రోజులు కాదుగా. ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు మీడియా ఫోన్లు వాడుతున్నారు. నీ వంతు నువ్వేం చేయాలి తెలుసా? ఒక 10 మంది అన్యులకైనా షేర్ చేయొచ్చు. చక్కగా వారిని బలపరిచే వర్తమానాలు ఒక 10 మందికైనా నీ వంతు నువ్వు షేర్ చేయి. స్వార్థను పంచు. నిశ్చయముగా నా దేవుడు ప్రభువులు ఆనందించుట వలన మీరు బలం పొందుకుందురుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.